కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపుల యజమానులు ఆందోళన బాటపట్టారు. మే 24న రాష్ట్రంలోని అన్ని మెడికల్ షాపులను బంద్ చేయనున్నట్లు ఫార్మసీ అసోసియేషన్ ప్రకటించింది. కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన కొన్ని నిబంధనలను ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ఆన్లైన్లో అక్రమంగా మందుల విక్రయాలు జరుగుతున్నాయని అసోసియేషన్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా నకిలీ మందులతో పాటు వైద్యుల సూచన లేకుండా ఇవ్వకూడదని, ప్రమాదకరమైన ఔషధాలు కూడా ఆన్లైన్ ద్వారా ప్రజలకు చేరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని, వెంటనే ఆన్లైన్ మెడిసిన్ సేవలకు కేంద్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే చిన్న మెడికల్ షాపులు తీవ్ర నష్టాల్లోకి వెళ్లాయని, వేలాది మంది ఫార్మసిస్టుల ఉపాధి ప్రమాదంలో పడిందని అసోసియేషన్ పేర్కొంది. ప్రజల ఆరోగ్య భద్రత, ఫార్మసీ రంగ పరిరక్షణ కోసం ఈ బంద్కు అందరూ సహకరించాలని అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల మే 20వ తారీఖున ఆల్ ఇండియాలో జాతీయ స్థాయిలో మెడికల్ షాప్ బంద్ నిర్వహించబోతున్నాం. కోవిడ్ సమయంలో ఇచ్చిన అత్యవసర పరిస్థితుల దృష్ట్యా జీవోలు ఆన్లైన్లో పంపించే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ జీవోలు ఇష్యూ చేసింది. 817E అని, 220E అని. వీటి వల్ల డీప్ డిస్కౌంట్స్ ఎక్కువైపోయి స్పోరియస్ డ్రగ్స్ మార్కెట్లో విచ్చలవిడిగా అందుబాటులో వస్తున్నాయి. వీటి ప్రభావం మెడికల్ షాప్ల వల్ల నైతికత మీద దెబ్బపడుతుంది. మా జీవనోపాధి పోతుంది. అధిక డిస్కౌంట్లు ఇస్తూ ఆ స్పోరేజ్ డ్రగ్స్ పంపిస్తూ ఆన్లైన్లో తనిఖీలకు ఆస్కారం లేకుండా ఉంది. ఇప్పటికే కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ జీవో అనేది తుదిరూపు దాల్చలేదు. అయినా కూడా సాకు పెట్టుకొని ఆన్లైన్ ఫార్మసీలు నడిపిస్తున్నారు. దీనికి ఆన్లైన్ ఫార్మసీకి వ్యతిరేకంగా, ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా మేము ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రజలకి ఏదైతే ఆన్లైన్లో యాంటీబయాటిక్స్ కానీ, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ ఈజీగా అందుబాటులో వస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది, మా షాపుల వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. దీని దుష్పరిణామాలు మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ మీద చాలా సీరియస్గా ఉక్కుపాదం మోపి అంచివేస్తున్నారు. కాబట్టి దానికి సహకారంగా మా మెడికల్ షాప్ అసోసియేషన్ తెలంగాణలో ఆరోగ్య తెలంగాణ సాధించే దిశగా మేము ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ, ఈ యాంటీబయాటిక్స్ కానీ విచ్చలవిడిగా అందుబాటు లేకుండా ప్రభుత్వానికి సహకరిస్తూ ఆల్ ఇండియా లెవెల్లో ఇచ్చిన బంద్ పిలుపుకి ప్రజలందరి మద్దతు కోరుతున్నాం. నేషనల్ లెవెల్లో 12 లక్షల పైచీలకు మెడికల్ షాపులు ఉన్నాయి. దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ అందరి జీవనంపై దెబ్బపడే పరిస్థితి వచ్చింది. దయచేసి ప్రజలు వారి సహకారం కోరుతున్నాం. ప్రభుత్వానికి మా విన్నపాన్ని విన్నవిస్తున్నాం. ఇలాంటి జీవోల్ని, అడ్డుగోలుగా వచ్చే జీవోల్ని రద్దు చేసుకోవాల్సిందిగా మా యొక్క ప్రార్థన.